పటాన్చెరు పారిశ్రామిక వాళ్లను సెగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్ 30న పాత మైలారం బీపీఎల్ చౌరస్తాలో నిర్వహించాలనుకున్న సంస్మరణ సభను బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసింది. ఈ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెన్నవరం ఆదర్శ్ రెడ్డి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సెగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు నివాళులర్పిస్తూ బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సంస్మరణ సభ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. సెగాచి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన్ని నిరంతరం పోరాడుతుందని, బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ వారి న్యాయ పోరాటానికి అన్ని విధాలుగా మద్దతు అందిస్తూనే ఉంటుందని బెన్నవరం ఆదర్శ్ రెడ్డి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. రేపు అనగా 30 జూన్ 2026 సిగాచి పరిశ్రమలో బ్లాస్ట్ జరిగి 1 సంవత్సరం కాలం అయినందుకు మరి హరీష్ రావు గారి నాయకత్వంలో, మరి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి అదే రకంగా శ్రీకాంత్ గౌడ్ గారు కూడా ముందు నుంచి ఈ కేసుని పట్టువదలని విక్రమార్కుల్లాగా కోర్టులో కూడా ఇంప్లీడ్ అయ్యి మరి సిగాచి బాధితులకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఏ రకంగా తీసుకుపోతుందో మనందరికీ తెలిసిందే. మరి సంవత్సర కాలం గడిచినందుకు మరి రేపు సంస్మరణ సభ హరీష్ రావు గారిని మనం ముఖ్య అతిథిగా పిలుచుకొని 54 మంది ఎవరైతే చనిపోయినరో వారికి న్యాయం చేయాలి. వారికి ఏదైతే ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించిందో దాంట్లో 25 లక్షలే ఇచ్చిండ్రు. మిగతా 75 లక్షలు ఇమ్మీడియట్గా ఇవ్వాలి అని చెప్పేసి ఇవ్వనందుకు ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసినందుకు దాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. సిగాచి పరిశ్రమ మృతుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు మనము అండగా నిలవాలి అని హరీష్ రావు గారు ఏదైతే మరి మీటింగ్ పెట్టుకొని సంస్మరణ సభ అని చెప్పి రేపు పెట్టుకున్నామో, ప్రభుత్వము కుట్రపూరిత వైఖరితో, ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పుడే శ్రీకాంత్ గారు చెప్పినట్టు మేము పర్మిషన్లకు మీ సేవలు అప్లై చేసుకొని మరి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, మైపాల్ రెడ్డి గారు ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, మళ్ళీ ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. ఎవరి దగ్గరికి పోయినా కూడా వీరి దగ్గరకు పోతే వారి దగ్గరకు పంపించడం, వారి దగ్గరకు పోతే వీరి దగ్గరకు పంపించడం తప్ప పర్మిషన్ మాత్రం నిరాకరించడం జరిగింది. మరి ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, పర్మిషన్లు నిరాకరించవచ్చు, లేకపోతే మా సభని కాకుండా చూడొచ్చు, కానీ సిగాచి బాధితులకు మాత్రం న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ, పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది.